అందరికీ నమస్కారం. ఇప్పుడే లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఎమ్మెల్సీ కవిత, తెలంగాణ రాజకీయ నాయకురాలు, కేసీఆర్ గారి అమ్మాయి, కేటీఆర్ గారి చెల్లెలు ఎమ్మెల్సీ కవిత తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు జైల్లో అనేది ఇప్పుడు వస్తున్న వార్త. దాని గురించి మాట్లాడే ముందు ఇప్పుడు దాకా బ్రహ్మాస్త్ర యూట్యూబ్ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని ఇమ్మీడియట్గా అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా మీ కామెంట్స్ని తెలియజేయండి. ఎమ్మెల్సీ కవిత తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి పెద్దగా చెప్పక్కర్లేని, పరిచయం అక్కర్లేని పేరు. గతంలో ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ గారి ముద్దుల కూతురు, కేటీఆర్ గారి ముద్దుల చెల్లెలు. అయితే ఇప్పుడు లిక్కర్ స్కామ్లో ఢిల్లీలో తిహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవిత గారికి తీవ్ర అనారోగ్యం చేసింది. ఆవిడ్ని దీన్ దయాళ్ ఆసుపత్రిలో జాయిన్ చేశారనేది ఇప్పుడే అందుతున్న వార్త. దీనికి కారణాలు ఏంటి అని అంటే, గతం నుంచి కూడా ఆవిడకి మహిళల సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయి వాటి కోసం గతంలో కూడా ఆవిడ నాకు ఇలాంటి సమస్యలు ఉన్నాయి, నాకు కొంచెం బెయిల్ ఇవ్వండి అని కోర్టుని కోరడం జరిగింది. అయితే సిబిఐ కానీ మిగతా వాళ్ళు కానీ వాదించిన వాదనలు విన్న తర్వాత కోర్టు అప్పట్లో ఇదేమంత పెద్ద సమస్య కాదు అని చెప్పి ఆవిడకి బెయిల్ నిరాకరించారు. అయితే ఇప్పుడు తీవ్రమైన అస్వస్థత చేసి ఆవిడ ఆసుపత్రిలో జాయిన్ చేయాల్సి వచ్చింది అన్నది పరిస్థితి తెలుస్తోంది. దీనికి కారణాలు ఒకటి, లేడీస్ సమస్యలతో పాటుగా బీపీ, షుగర్ రెండు కూడా కంట్రోల్ అవ్వట్లేదు అనేది ఇప్పుడు అందుతున్న వార్త. సో అంటే ఇప్పుడు అధికారికంగా ఆసుపత్రి వర్గాలు కానీ లేదంటే ఈ వీళ్ళు కానీ మామూలు కుటుంబ సభ్యులు కానీ ఇంకా దీని మీద వివరాలు చెప్పట్లేదు. కానీ అందుతున్న వార్తల ప్రకారం బీపీ, షుగర్ ఏమాత్రం కంట్రోల్ కావట్లేదు అనేది ఇప్పుడు ఉన్న వార్త. అయితే ఇప్పుడు ఈవిడ్ని దీన్ దయాళ్ ఆసుపత్రిలోనే ఉంచుతారా, మరి ఇంకా వేరే చోటికి మారుస్తారా? ఎందుకంటే ఈవిడేమో ప్రధానమైన నిందితురాలుగా ఉన్నారు. మరి బెయిల్ ఏమన్నా మళ్ళీ బెయిల్కి అప్లై చేయడం ఇవన్నీ ఏం జరుగుతాయో తెలియదు. ఎందుకంటే ఆవిడ లిక్కర్ స్కామ్లో దాదాపు 100 కోట్ల రూపాయల ముడుపులు ఇచ్చిన స్కామ్లో ప్రధాన నిందితురాలుగా ఉన్నారు. ఇదే లిక్కర్ స్కామ్లో ఢిల్లీ ముఖ్యమంత్రి ఉన్నారు, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ఉన్నారు. ఈవిడ పెద్ద సౌత్ గ్రూప్ అని ఒకటి ఈవిడే క్రియేట్ చేసి దాని ద్వారా కొంతమంది ఎంపీలు ఇలాంటి వాళ్ళందరి దగ్గర కూడా 100 కోట్ల రూపాయలు డబ్బులు పోగేసి ఆ ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రులు కానీ మిగతా వాళ్ళకి కానీ వాళ్ళకి ఇచ్చి ఢిల్లీలో లిక్కర్ స్కామ్ చేశారు. ఢిల్లీలో లిక్కర్ పాటలు ఏవైతే ఉన్నాయో ఆ పాటలు పాడేటప్పుడు వీళ్ళకి అనుకూలంగా వచ్చేలాగా, అంటే దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఈ సౌత్ గ్రూప్కి అనుకూలంగా వచ్చేలాగా చేశారు. దానికోసం అని చెప్పి ఈవిడ 100 కోట్ల ముడుపులు చెల్లించారనేది ప్రధానమైన ఆరోపణ. సో మరి ఇంత తీవ్రమైన ఆరోపణలు ఉన్న మరి ఈవిడ మీద ఇప్పుడు చాలాసార్లు బెయిల్కి అప్లై చేసినా కూడా ఇవ్వలేదు. మరి ఇప్పుడు ఈ అస్వస్థత కారణంగా మరి ఏమన్నా ఇస్తారా? ఈ అస్వస్థత పరిస్థితి ఏంటి, ఏ రేంజ్లో ఉందనేది మరి కొంత టైం పడుతుంది తెలియడానికి. ఒకవేళ ఇదే కనుక పరిస్థితి కొనసాగడం కానీ లేదంటే మరింత బెటర్ కొంచెం ఇంకా కావాలంటే కనుక ఇంకా పెద్ద పెద్ద ఆసుపత్రులు చాలా ఉన్నాయి కాబట్టి అక్కడ దీన్ దయాళ్ ఆసుపత్రితో పాటు వీళ్ళు కుటుంబ సభ్యులు ఎక్కడ కోరుకుంటే అలాంటి ఆసుపత్రి ఢిల్లీలోనే వేరే ఆసుపత్రికి తరలిస్తారా, ఏం చేస్తారు అనేది చూడాలి. మొత్తానికి ఇప్పుడు డాక్టర్లు ఏం చెప్తారు అన్నది కొంచెం అందరూ ఎదురు చూస్తున్న అంశం. అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈవిడ భర్త కూడా అందుబాటులోనే ఉన్నారు, ఈవిడతో కూడా హాస్పిటల్లో ఉన్నారు. అనిల్ ఎవరైతే ఉన్నారో భర్త, ఆయన కూడా వీడితో పాటే ఉన్నారని వస్తున్న వార్త. సో అయితే ప్రస్తుతానికి ఎవరు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ ఇది డాక్టర్లు ఏం చెప్తారు అనేది మరి కొంతసేపు వెయిట్ చూడాలి.